ఇవరి దాకా పడ్డాం 3 ఒక ఎత్తు ఇది ఒకటి ఒక ఎత్తు దీనికోసం మేము వెయిట్ చేసేది అప్పటి నుంచి అప్పటి నుంచి అడిగితే గాలాలు నువ్వు అందా ఇప్పుడు తినలో ఎన్ని పడతాయి అనుకుంటున్నావు? మనం తినలో గ్యాప్ లా 2 పడతాయి అనుకుంటున్నా. 2 పడతాయి అంతే. ఒక్కటి పడుతుంది అన్నిట్లో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఫిషింగ్ 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 మీలో చాలా మంది కామెంట్స్ పెట్టి అలసిపోయి కామెంట్లు పెట్టడే మానేసిరు. సో ఫైనల్ గా ఆ రోజు అయితే రానే వచ్చేసింది. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఫిషింగ్ పార్ట్ 3. లాస్ట్ పార్ట్ 1 పార్ట్ 2 లో కనుక మీరు చూసినట్టయితే జస్ట్ మనం డబ్బా గాలాలతో అయితే చేపలు అయితే పట్టినాం. ఈ రోజు వెరైటీ ఏం చేయబోతున్నాం అంటే డబ్బా గాలాలు కూడా వేస్తాం, వాటితో పాటు మన దగ్గర స్టిక్స్ కూడా ఉన్నాయి అనమాట. వాటితో కూడా ట్రై చేద్దాం. మేబీ వాడికి పడితే పడుతుండొచ్చు. స్టిక్స్ కు ఎక్కువగా కొర్రమట్టలు పడతారంటారు కదా, కొర్రమట్టలు పడితే మాత్రం ఈ రోజు మామూలుగా ఉండదు. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మన స్పాట్ కి అయితే వెళ్ళిపోదాం. మీకు అందరికీ తెలిసిందే, అదే స్పాట్ కి అయితే మళ్ళీ వెళ్ళబోతున్నాం. పడతాయా లేదా అని చెప్పేసి చూద్దాం. ఎందుకంటే పార్ట్ 1 లో ఎక్కువ పడ్డాయి, పార్ట్ 2 లో కొంచెం తక్కువ పడ్డాయి. పార్ట్ 3 లో అసలు పడతాయా పడాయా అని చెప్పేసి ఎండలో అయితే బయలుదేరినాం. ఈవినింగ్ వరకు ఉంటాం. ఒకవేళ డే మొత్తం పడకపోయినా ఈవినింగ్ టైంలో పడతాయి కదా, అప్పుడైతే ఖచ్చితంగా క్యాచ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫైనల్ గా స్పాట్ కి అయితే రీచ్ అయిపోయాం. మీరు చూడొచ్చు లాస్ట్ టైం 2 times మనం ఫిషింగ్ ఇక్కడనే చేసినాం. కాకపోతే వాటర్ వచ్చేసి తొవ్వ దాకుండే, అసలు ఇక్కడికి పోరాకపోతుండే. ఇక్కడ మొత్తం వాటరే ఉంటుండే. చాలా రోజులు దగ్గర 2 నెలలు అవుతున్నారా, 2 నెలలకు ఎక్కువ అవుతుంది. ఇంకా మీరే కామెలు పెట్టి సాలించుకున్నారని చెప్పినా నేను, అందుకే చాలా లేట్ అయిపోయింది. మీరు చూడొచ్చు వాటర్ వచ్చేసి ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయినాయి. కాకపోతే లొకేషన్ అయితే అదిరిపోయింది. ఒకవేళ ఈరోజు ఫిషెస్ పడితే మాత్రం ఇక్కడనే టెంట్ వేసుకొని ఇక్కడనే ఫ్రై చేస్తాం. చూద్దాం మరి ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పేసి. పడతాయా లేదా డౌటే, పడితే మాత్రం మజా వస్తుంది. అట్లనే మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కానీ డ్రోన్ షాట్లు పడితే 2 పిట్టలు నీళ్ళ మీద ఉరుకుతాయి కదా, ఇవాళ 100 ఉన్నాయి కదా. ఆ షాట్ ఎట్లా వస్తుందో మరి చూద్దామని చెప్పేసి నేను కూడా క్రేజీ ఉన్నా. పంపిస్తాడు ఈవెంట్ తర్వాత ఒక లొకేషన్ మనం సెట్ చేసుకొని అక్కడ నుంచి డ్రోన్ పంపించి ఆ షాట్ కూడా తీసుకుందాం. చలో గుంపు గ్యాంగ్ ఉన్నది మొత్తం. ఇగో మేము అప్పుడు ఫిషింగ్ చేసిందంతా మీరు అటు సైడ్ చూడొచ్చు. కట్ట మీద ఉండేసి అటు సైడ్ నుంచి మన డబ్బా గాలి ఇడికి ఇసిరేది ఉంటుంది. ఎంత ఇసిరేసినా వచ్చి ఏరియాలో పడుతుండే. అంటే మేము పట్టిన హైట్ ఓన్లీ గింతే, ఇంకా అడికి ఎంత హైట్ ఉంటుందో మాకు తెలియదు. చేపలు ఉంటాయో లేదో అనుకున్నాం కానీ ఇక్కడికి రాగానే గిన్నె కొర్రమట్ట కనబడ్డది. ఇంకా వేరే పాంప్లెట్లు మత్తుకున్నాయి. అందుకే ఈరోజు స్టిక్కులు పట్టుకొచ్చిన. పడితే కొర్రమట్టలు పడే ఛాన్స్ ఉంది. ఎలా కొర్రమట్టలు పడాలి కానీ ఎంజాయ్ చేయాలి. దాన్ని అట్లనే ఫ్రై చేద్దాం పెద్దది ఉడకద్దా. అరే మిల్లగా మనం సౌండ్ చేసుకుంటే పోయినా కొద్ది జంప్ అవుతున్నాయి లోపలికి. మెరుతున్నాయన్నా ఎండకు. పెద్దది ఇంత కొడుతుంది. బర్రీతో కొడుతుంది చెర్ల. చూడాలని ఉందే.
నేనైతే ఇంతవరకు అయితే ఎప్పుడైతే షాపులు అయితే అట్లే ఫస్ట్ టైం ఇప్పుడు అయితే పట్టురు అయితే అన్న వాళ్ళు అయితే నాకైతే పిండి అయితే అప్పయిపోయి పిండి అయితే కలుపుతున్నా. జీవితంలో ఎప్పుడు షాపులో ఎప్పుడు తినలే. ఎట్టి పరిస్థితుల్లో అన్న వాళ్ళు అయితే తినబెడతారంట నాకు. చూద్దాం ఇలా ఎట్లుంటారో. మన తేజగా అయితే పిండి కలుపుతుండే, మేమైతే గాలని సెట్ చేసుకుంటాం. ఆల్రెడీ డబ్బాగా లేచిన తర్వాత స్టిక్స్ అయితే ఇద్దాం అనుకున్నాం కదా. ఆ డబ్బాగాలు అయితే సెట్ చేసి పెట్టుకున్నాం. వాడు పిండి కలుపులే లేటు, దానికి ఇక పిండి పెట్టి వేసుడు. దాని తర్వాత మనం స్టిక్స్ అని చెప్పినాం కదా, స్టిక్స్ ఇవన్నీ అయితే సెట్ చేసుకుంటున్నాం. ఇదైతే అన్న 22 కిలోలు పడుతుందన్నా. ఏందన్నట్టు ఇది 22 అది పెద్ద స్టిక్, అది బందోబస్తు స్టిక్ అది. అంటే ఒక్క 22 కిలో లాస్ట్ అంత షాపు పడుతుంది అన్నట్టు. మరి 22 కిలో పడుతుందా 2 కిలో పడుతుందా ఏమో చూసుకోవాలి. వీడు కలుపుతా అని చెప్పి నాతో కలుపుతా అన్నాడు లంగాడు మోకాడు. నాకే కలపచ్చానా? గుడ్డు అయితే కొట్టినాం, 2 గుడ్లు కొట్టినాం. సగం పిండి అయితే కలుపుతున్నాం. ఈ పిండితోటే మనం మొత్తం 50 కిలో పట్టుకుపోతామో చూడాలి. ఇది 50 కిలోలా? అద్దా 50 పడాలి. ఒకటేసారి ఒక 10 కిలోలు షాపు పట్టి అసలు 4 పడితే అది ఉందా కట్టేది స్టిక్ కాలన్నా 22 కిలో పడుతుంది అట దానికి. 20 ఏందా అమ్మా? ఈ గాలాలు వచ్చేసి మన దగ్గర ఫస్ట్ పార్ట్లో లేకుండా సెకండ్ పార్ట్లో స్పెషల్గా తీసుకొచ్చినాం. దీనికి పడితే మాత్రం పెద్ద కిలో రవ్వలు అయితేనే పడతాయి. పామ్లెట్ కూడా పడతాయి పోయినసారి ఒకటి. సో మాలు అయితే పిండి మంచిగా కలిపేసారు. ఇక మొదలు పెట్టేస్తున్నా. ఎప్పుడు కానీ కూరగాడ మొక్కి మొదలు పెడుతుంది సార్, వెరైటీగా నన్ను మొదలు పెట్టమంటాడు. మరి మొక్కితా దారా కొంచెం మొక్కి ఇట్లా ఇలా మంచిగా పడాలి అది అని చెప్పేసి ఏదైనా దేవుని కానీ మొక్కి ఆయన లేచి తూతూ అని నుంచి ఏ దేవుడు గంగవతలు మంచిగా పడాలి. ఫస్ట్ టైం వచ్చిన చెరుకి షాపులు మంచిగా పడాలి. లేపలు నన్ను తిడతారు. అన్నా మొక్కినా వెయ్యాలి ఏలా నీళ్ళు తలుకో వారు కొన్ని నీళ్ళు తలుకోపోన్నాడు చల్లు ఇట్లా నెత్తి మీద నీళ్ళు తలుకోవాలి. మొక్కు రౌకి మొక్కు తలుకో. అరే ఆడికి పోయేదాకా నాకు ఈత మర్చిపోయినావా? అన్న చెప్పేదాకా ఆడ పొక్కుంటే కథమే. ఇడు మూరలో పడ చచ్చిపోతాడు ఇది రాకపోతే. చెప్తే నీళ్ళ పడ్డ పిక్తాడు వీడు. ఇంక నేర్పుతాం ఇక మెల్లగా ఎండాకాలం నేర్పాలి. తాడుగట్టి ఇసిరేసాడే బాయిలా కారా ఏనన్నది ఏంటిరా నువ్వు ఎప్పుడు చూడలేక పెట్టు ఒక దాన్ని పెట్టరా తీసుకో. కింద ఇంకోటి నీకు అన్ని నేర్పియాలరా. గాలం తీసుకో నేను పెట్టిన అట్లా ముద్ద గాలం కనబడకుండా దానికి చుట్టూ పెట్టు. కుచ్చుకునే ఆయన జింగిడియా గుత్తిగాల గిదే ఇక పిండి నేను వేస్తున్నాయిగా మీరు వేసుకోరు ఎవరు వేసుకోరు వేసే అనికి పిండి కలెక్టర్ రెడీ వైశాఖ్. మొత్తానికి 4 డబ్బాగాలు సెట్ అయినాయి. 4 జాగాలు వేసి పెట్టినాం. కాకపోతే ఎక్కువ దూరం వేయలేకపోయినాం, మాకు ఇసురొత్తలేదు. ఇదివరకు 2 సార్లు వేసినాం కానీ ఒక 2-3 సార్లు ఇసురితే ప్రాక్టీస్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే మా దగ్గర స్టిక్స్ ఉన్నాయి కదా, స్టిక్స్ని రెడీ చేసుకుందాం. 2 స్టిక్స్ గట్టంగా వెళ్ళిన పోయి ఇసురుకుంటూ వద్దాం. పడితే అవి కూడా పడే ఛాన్స్ ఉంటుంది. చలో కపర్లా వెనకడ స్టిక్స్ తోటి బాగా పడుతుంటే అసలు ఇది ఎట్లా కట్టాలి ఏం కథ అని చెప్పేసి మస్తు ఐడియా ఉంటుండే. ఇప్పుడు చాలా రోజులు అవుతుంది కదా స్టిక్స్ తోటి పట్టక, కొద్దిగా మర్చిపోయినట్టు అయింది. దీన్ని ఎట్లా కట్టాలని చెప్పేసి 2-3 సైడ్ల నుంచి తనలాడంగా లాస్ట్కి దొరికింది. గిట్ సైడ్ ఉంది అని చెప్పేసి ఇక్కడ అప్పటి నుంచి ఇక్కడ మోటార్ నడుతుంది. అదేమో కొడతా ఉన్నస్తాడా, అది రవ్వ కొర్రమట్టిన అర్థమవుతలేదు. ఇది సెట్ అయిపోతే అడిగి పోయి ఇసురుతా. ఇద్దరు రేగో దీన్ని తీసేసి ఇసురుతామా, దీన్ని లాకేసినాం అనుకో కథ దుడితేనే ఏముంటుంది ఇక.
స్టిక్కి మోటార్ అయితే సెట్ చేసేసిన. ఇప్పుడు ఈ దారాన్ని మనం ఇంటికి తీసుకొని కప్పని అయితే కడదాం. ఇక దీన్ని లాగ్ తీసేస్తున్నా. అరే కర్ర కప్పిరా, కర్ర కప్పకే బాగా పడతాయి. అన్నా నా గిట్ వచ్చింది ఎడమేసి నీకు కుర్చీ వచ్చింది చింపేది. అది లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళది కావచ్చు. అది లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళ అట్లుంటా కూర తొండ చేతులు పట్టేలు ఉంటారు చేపలు, వాళ్ళు ఎట్లా పడతారా? ఇదేమో పిడియాలి కావచ్చు. ఏం లేదు మరి లెఫ్ట్ హ్యాండ్ పట్టాలకి అది, రైట్ హ్యాండ్ పట్టాలకి. నీకు ఇది కావాలా? నాకు రైట్ హ్యాండ్ కావాలి. ఎప్పుడు పట్టలేదారా? అట్లే నీకు రైట్ హ్యాండ్ సైడ్ ఫిట్ చేస్తా. మరి లెఫ్ట్ హ్యాండ్ దాకా దీన్ని లాకే రైట్ తిరగకుండా ఇక్కడ కింద చేసినా అనుకో లాక్ అయిపోతుంది, తిరగదు ఆగుతుంది. ఇది దీంట్లో అన్నం అనుకో లాక్ అవుతుంది. ఇప్పుడు నీకు ఇది ఇటు సైడ్ కావాలా? ఇది ఇప్పాలి హ్యాండిల్. ఎట్లా ఎట్లా పోతావురా? అన్నం తిని అడే ఏమన్నా నిజానికి ఇప్పుడేనా? ఇప్పుడే స్టార్ట్ చేస్తే 5-6 సార్లు ఇసిరి నా గడికి లొట్ట పిసి అట్లా బాగా తడలు కొడుతున్నాయి. అటే పోతుంది. ఒకసారి వీటిని వేసి దగ్గర అర్ధగంటకి ఎక్కువ అవుతుంది. వీటిని తీసి అసలు పిండి ఉందా లేదా చూసి మళ్ళీ ఎత్తాం. అవి ఏమన్నా ఇప్పుడు నీకు రైట్ సైడ్ వెనక లాగా తీసుకో. యాక్చువల్గా మనం ఈ కప్పలు కట్టి ఇసిరేస్తున్నాం కదా, వచ్చేసి కూరల మంటల కోసం అన్నమాట. ఇట్లా ఇసిరి ట్రై చేద్దాం. ఒకవేళ పడకపోతే ఏం చేస్తామంటే దీనికే గుత్తిగాలాలు కట్టి ఇసురుతాం. దూరం పడుతుంది కదా, దాని తర్వాత మెల్లగా గుంజచ్చు. బెస్ట్ పని అది. పట్టుకోవాలి కదా, దాన్ని ఏర్పడుతుంది కదా, కట్టే చేతుల్లో ఉంటుంది కదా. ఇప్పుడైతే అవన్నీ తీసి ఒకసారి పిండి ఉందా లేదా చూసుకుందాం. కూరగాయనికి చేపల పట్టు నేర్పిస్తాను అలా. దాన్ని మెల్లగా ఇక్కడ పట్టుకో, ఇక్కడ కంట్రోల్ చేయి. మెల్లగా ఇడు కొద్దిగా ఇక పట్టుకోరు ఒక చేతోటి దారం పట్టుకో. మెల్లగా ఒక 3 లైన్ తిడు. దాన్ని గిదాన్ని లాగ్ది టైట్గా ఆనికి అది వేసుకోవాలి. దాన్ని తీసేసిరాలే. ఇక్కడ నాలక పట్టుకో, ఒకటే చేతులు పట్టుకో. ఏ చేతితో ఇస్తారా ఇట్లా నీకు కరెక్ట్ మూమెంట్ రాగానే ఏళ్ళు ఇడవాలి. మరి లాగేసినట్లా ఇప్పుడు లాగ్ తీసే ఉంది, నేను ఇసురుతున్నా. ఇక పోయిందా? అలా పడ్డ తర్వాత లాగేసి చుట్టుకోవాలి అంతే. ఇక అలా ఒకవేళ ఉంటే పట్టుకొని వస్తుంది. ఓకే వేస్తున్నా ఫస్ట్ టైం స్టిక్ గాలం. మేమైతే దీనికైతే పిండి అయితే పెట్టినాం కదా, మొత్తం పిండి అయితే మొత్తం ఒరి చేసిన ఒక్కటే ఉన్నది. దాన్ని ఒక్కనే తిన్నారా? ఇవి తినలేము. తీసేసానే ఆయనకి ఎన్ని ఉన్నాయి? దీనికా 2, 4, 6 ఉన్నాయి. పిండి ఒక్కటే ఉంది. తిను ఇలా 3 తెలవు అసలు తినకూడదు ఇంట్లో. వంద ఒక్కదాన్ని తినిపోయినాయి. అది చిన్న గాలి అన్ని టక్కడగా తినిపోయినాయేమో. ఈ పాటికి 1-2 పడేది ఉండేరా? అదే పాటలు చేంజ్ అయినాయి. ఏంది నీళ్ళు కిందకి వస్తారు, అప్పుడప్పుడు వచ్చేది ఉండే. అందుకే నెలకోసారి రావాలి. ఇక అట్లా అయితే ఎటు పడుతున్నాయి ఏం కదా మొత్తం తెలుస్తుంది. ఫస్ట్ అక్కడే వేసిన ఆ ప్లేస్లో అసలు ఆడ కూడా వాళ్ళే ఆ నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఈడేసిన. అసలు ఏం సప్పుడే లేదు. మస్తు సేపు అవుతుంది. ఎండ అయితే ఘోరం కొడుతుంది, కానీ ఇంతవరకు ఒక్కటి వాళ్ళే. కానీ పడితే అనుకో లైన్గా పడతాయి. ఇక చూద్దాం. ఒక 1 అవర్, ఒక ½ అవర్ వెయిట్ చేస్తే ఒక్కటి పడ్డది అనుకో టెన్షన్ లేదు. అప్పుడు పడ్డ ఫీల్ వస్తుంది. అప్పుడు ఎంజాయ్గా పట్టచ్చు. నేనైతే ట్రై చేస్తా వేయడానికి. వీలైతే అప్పటికే తనలాడుతులు. నేను వేసేది చూస్తాను. పడితే నాకు పడతాయవచ్చు. అన్నా నువ్వు తినవుగా అయినా ఎత్తునా నువ్వు తినవుగారా? ఏమైందిరా? జింగిడిగా ఇట్రారా నువ్వు. ఇట్రా అది ఎవరేసారు కాలం. ఇట్రారా గట్టరా. ఇడు తేదగాడు వేసిండు, బరాబర్ వేసిండు. వేసిగో ఎడిదికి పెట్టిండు. చూడు రావుతూ గిటార్ రావుతూ షెరు పెట్టిందిరా. ఎటు కూలుకోపోతుందిరా అది. చూడు
కారం పెట్టిందిరా దానికి పడ్డట్టుంది పెట్టిండు నువ్వు ఎట్వికి పెట్టినారు అసలు ఇట్లా పెట్టాను నేను గట్ల పెట్టదు అలా పెట్టా ఎగిరి పిక్తే పెద్ద చేప పడితే అలానే ఇట్లా పెట్టాలి అంతే ఇప్పుడు కరెక్ట్ కానీ దగ్గర పెడతాను రెండోసారి కూడా పడి మిస్ అయిపోయింది. ఎగిరింది కదా ఎగిరింది కదా మొత్తం రౌండ్ గిరి దొరకు పడుతుడు ఎంగతి మళ్ళీ అంటే టచ్ చేస్తూనే అన్నట్టు పడే ఛాన్స్ ఉంటుంది మెల్ల. పడ్డది 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 గిరి దొరకు పడతాడు మంచిగా నువ్వే వీకినది మరి తేపో పిండి తేపో అన్ని నా మీద నొక్కుతారు ఏమైనా పడదే ఒకటి కూడా ఎందుకు పిండి అంతా తిన్నది మొత్తం తిన్నది పిండి ఆగే, పెట్టుకుందాం ఆగే. మరి ఏం చేయాలి ఇది ఒక గాలి. పిండి ఫుల్ ఎండ కొడుతుంది, వర్షం అయితే లేదు. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని మాకు ఫస్ట్ తెలుసు. అందుకే ఏం చేసినామంటే టెంట్ అయితే తీసుకొని వచ్చినాం. మీరు రోజు టైసన్ గారి దగ్గర ఉంది. ఇప్పుడు టెంట్ వేసుకొని ఇక టెంట్లో కూర్చుంటాం. ఇక అలాగే లంచ్ కూడా వేసేస్తాం ఇదే గ్యాప్లా. పడేటట్లేవు. ఒకవేళ లంచ్ తర్వాత కూడా ఒక అర్ధ గంట చూస్తాం, పడకపోతే స్పాట్ చేంజ్. కూర ఇక్కడ పెద్ద వయసు అడవాం. ఓకే ఇక్కడ పడకపోతే దానికి మనం ఏం చేయలేము. ఇక కనీసం ఒక్కటన్నా పడకపోయిందిరా. ఆ రోజులో పడలే కదా, సెకండ్ టైం ఫస్ట్ టైం పడలే. ఒక్కసారి వడుడు స్టార్ట్ అయినాకే మొత్తం పడ్డాయి లైన్గా. ఇక కూడా అదే సిచ్యువేషన్ ఉన్నట్టుంది. చూద్దాం మరి. ఈ స్టిక్లకి చేసే వరకు ఏమవుతుందంటే దూరం పోతున్నాయి మంచిగా. కొంచెం పెద్దవి పడతాయేమో అని ఒక చిన్న ఆశ అంతే. రవ్వే పడ్డదిరా ఫస్ట్. ఇక అన్ని రవ్వలే పడతాయి. అప్పంటే తెల్లారైతే సాధించిన ఒకటైతే వచ్చేసింది. మొత్తానికి పడితే పడే అనుకున్నా. దీని వల్ల ఒక చిన్న హోప్ అయితే వచ్చింది. ఇది మూడోసారి, 2 సార్లు వీనికే కొట్టింది. లాస్ట్ కి ఇప్పుడు పడ్డది. అది ఎగిరిందిరా. అది మేము చూస్తలేం ఎగిరింది అని పట్టించుకుంటలేము అసలు. సౌండ్ రాలే మరి డబ్బా సౌండ్ రాలే కానీ షాప్ ఎగిరింది. రవ్వే పడ్డది. మేము ఏదైతే వాడాలనుకున్నా అదే పడ్డది. ఆ పాకెట్ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది, పావుకిలోకి ఎక్కువ. అదే కిలో ఉంటుంది ఫస్ట్ షాప. మేము ఏమనుకున్నాం చెప్పాలి, ఇలా పడే అనుకోని మనకు కవర్ తీయలేదు. తేనందుకే పడట్టున్నది. ఎప్పుడైనా చూసినావారా? తిన్నావా? ఏమైందిరా? వాసన అన్న ఫస్ట్ టైం అన్న ఇచ్చుడు లిఫ్ట్ అన్న వాళ్ళైతే ఫస్ట్ టైం నాకు ముట్టుకోవారా? అన్న వాళ్ళైతే నాకైతే చేప మూతుంటే డైరెక్ట్ లిఫ్ట్ కిస్ ఇచ్చిళ్ళు. ఫస్ట్ టైం చేపతో లిఫ్ట్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందిరా? ఇంతవరకైతే ఓలను నాకెళ్ళి ఇక స్టార్ట్. ఖచ్చితంగా ఒకటి పడ్డదా మన ఖచ్చితంగా ఇంత ఎప్పుడు వచ్చింది ఒకటి.
గోల్డ్ కలర్ అసలు అప్పటి నుంచి ఇంకెప్పుడు ఎదురు వస్తే విజయవంతంగా 2 పడ్డాయి 2 కలిపి కిలో ఇప్పుడే వేసిన తలగట్టింది అటే వేసిన ఇప్పుడే వేసిన యాహూ పోరా కవర్లు వేసిన పర్రే పట్టుకో మంచిగా ఇలా పట్టుకో నేను పట్టుకో మంచిగా గట్టి పట్టుకో దాన్ని తీసుకొని పెద్ద కవర్ ఉంటుంది వేసావు. పడతాయా పడాయా అని చెప్పేసి ఒక టెన్షన్ అయితే ఉండే 2 పడ్డాయి ఎట్ ఏ టైం ఒకటేసారి పడితే ఇట్నే జోరు మీద జోరు ఒకటి దిశ వరకు ఇంకోటి పడుతూనే ఉంటుంది. ఒకటైతే 2 రవ్వులే కాకపోతే ఒకటి వచ్చేసి బాగా రెడ్ కలర్ ఉన్నది బంగారు తీగలు ఎక్కువ ఉన్నది క్రాసింగ్ కావచ్చు రవ్వకు బంగారు తీగ వెరైటీ ఉన్నది అది మొత్తం గోల్డ్ కలర్ అది. నేను వెరైటీగా స్టిక్లతో దూరం వేసి పెట్టిన అవిడికి సౌండ్ రాదు అవిటిని చూస్తూ ఉండాలి ఇవన్నీ సౌండ్ వస్తాయి కదా 2 minutes అది ఖచ్చితంగా పడుతుంది. దీని ఏదో తేడా కొడుతుందా ఎడ కొడుతుంది అది అలా ఇటు వచ్చా కానీ అటు గుంజుకోపోతుంది అది. లూజ్ చేసి పెడితే టైడ్ అయితే లెక్క అయినట్టుందిరా జింగిడిగా అది డబ్బాది కొద్దిగా పొజిషన్ మారింది పడ్డదేమనుకున్నాం మేము స్టేట్ వెయిట్ పెడితే కొద్దిగా క్రాస్ అయింది ఇప్పుడైతే కదా అది పోయిందారా పోయిందిరా రవే రవే గుంజా ఫస్ట్ పడ్డది అంత సైజు ఇది కన్ను పడ్డది వెరైటీగా ఒక నోట్ల పడ్డ ఒక సైడ్ పడ్డది విజయవంతంగా 3వది పెట్టి పడుతున్నాయి రైడ్కి పోవాల్సిన అవసరం లేదు పోవాల్సిన అవసరం లేదు. ఆగరా ఇగో చేప సరిపోతుందారా ఇటువంటి 10 పట్టాలి పడతాయి అసలు ఎండకే 3 పడ్డాయి ఇక చీకటి సాయంత్రం వరకు ఇంకా బాగా పడతాయి కావచ్చు ఇవే 3 కిలకిలి అయితే అయిపోరా పెద్దవి ఏం కాదు ఇవైనా కాలుతాయనా ఇక్కడ లోతుండదా గచ్చడి పోతే లోతుండదు అంటారు చూస్తాం ఒకవేళ ఎక్కడ ఇట్లా చిన్న చిన్నవి పడితే అది ప్లేస్ చేంజ్ చేస్తాం ఒకవేళ 2 తీసుకొని అడిగి పోదాం తేదానికంటే ఆగైతుంది అటు ఇక వాడు తింటా అన్నాడు ఏమైందిరా ఏం కాదు అది చూసుకుంటే ఇట్లా ఆడ ఒకసారి కోడిని చూసుకుంటే తింటాడు చూసా కోడిని కూర్చుంటుంది కోడిని చూసుకుంటే తింటారు చూసా అట్లా చేపని చూసుకుంటుంది దుంకుతున్నా దిగానా ఆమ్లెట్ వేసుకుంటారా గుడ్డు ఆమ్లెట్ మంచిగా మాడుతుంది మేము వేసుకుంటాం ఇక నువ్వు తింటున్నావుగా తర్వాత మనం ఆమ్లెట్ వేసుకుని అన్న రవ్వే విజయవంతంగా నాకు కూడా బోనస్ అయింది అది మరి పట్టనే పడతాం పడితే మనకి ఇట్లా పెద్దవి పడతాం అది నాది అబ్బా అన్ని నీడి ఆడు అన్నేసిండు కవర్ చేయకు విజయవంతంగా కుల్ల కుల్లది ఇంత పెద్ద ఉంది బ్రో అటు గిల్లకి నీళ్ళలో ఎత్తేసేవి మళ్ళా పట్టుకోవట్లేదు ఇగో కొంచెం పెద్ద ఉందా అట్లుంటది మరి బాయ్ బోల్తే ఇవర్ దాకా పడ్డం 3 ఒక ఎత్తు ఇది ఒకటి ఒక ఎత్తు దీనికోసం మేము వెయిట్ చేసేది అప్పటి నుంచి ఇవి పడతలేవు ఏందని ఖచ్చితంగా ఎంజాయ్ ఇంకొక 4 అన్న అన్నా అబ్బా ప్లీజ్ అన్న తినేటప్పుడు తిను ఆ ప్లేట్లో జరగాల ఏమన్నా ఉందా ఇగో అన్నకు లేట్ పడ్డా పెద్ద ఎత్తున పడ్డది నాకు పడే జింగిడిగా అన్ననే చెప్తాడు మరి అన్నది ఏవో కూరాడు పిండి పెట్టించిండు నేను ఇసిరేసిన అంటే వేసేది మాత్రం నేనే ఎద్దును కానీ అన్న ఆడ పట్టుకున్నాడని ఇచ్చిన అన్నకు బోలిగాలి ఎంతవరకు మనం సంచి చేస్తే పడే సంచి చేయకపోతే గిట్ట పడుతున్నాయి ఎవరా నా సంచి కదా అన్నది ఈ సంచి సరిపోతలేదు ఇలా ఈ వాలకం చూస్తే సంచి సరిపోయట్లేదు మళ్ళా రవే పడ్డరా అన్ని ఈ సైజే పడుతున్నాయిరా దగ్గర 3వ 4వ ఈ సైజ్ యా
భయ్యా ఐదోది ఆగే ఆగే తీస్తావు బాగు అప్పా మీరు ఉర్రగా అయితే కాలం కూర్చున్నారు ఆడ గుచ్చుకున్నాడు. నెంబర్ 5 ఒడ్డుకు వచ్చిన తర్వాత గాలం ముసిపోయింది అండి వాళ్ళ వాడు జరైతే అమ్మా చూసా చెప్పు ఎట్లుంది ఇగో మస్తుంది కదా పెద్ద అన్నా సేమ్ సైజ్ ఇది వెరైటీ ఉండేవారు ఇలా తెల్లగా తెల్లగా ఉంది. బొచ్చగా వచ్చేది ఇది. రవ్వే కానీ రవ్వే కానీ ఇది వేరే బ్రీడ్. ఏంటది దాన్ని చుట్టేసి దాన్ని చుట్టేసి దాన్ని చుట్టేసి డబ్బగాల పడతలేదని చెప్పేసి స్టిక్ చుట్టేసినా కదా దానికి పడ్డది మంచిగా పెద్దది. యా అప్పటి నుంచి ఎత్తున పడతలేదు అని కొద్దిగా డిమోటివేట్ అయినా ఇప్పుడు పడ్డది. వీటిని వేయచ్చు ఇక గాయానికి కూడా చుడతా ఉండాలి. విజయవంతంగా ఇంకోటి పడ్డది. గ్యాప్ ఇత్తలో ఇంతమందికి ఒకటి పడ్డది, మళ్ళీ ఒకటి పడ్డది. సెట్ ఈ చిన్న గాలని పట్టదేమరా? చిన్నదానికే పడుతున్నాయి మరి. సో ఫైనల్గా ఇది కూడా పడ్డది. దీన్ని కూడా లేచేద్దాం. పెట్టరా పిండి పెట్టరా. అప్పటి నుంచి అడిగిరుతుంది గాలి కూర్చున్నాడు. నేను ఇస్తా. 20 కిలో ఆగరా. ఎప్పుడన్నా సో అప్పటి నుంచి అలా పడుతూనే ఉన్నాం. మీరు చూసారు కావచ్చు ఎన్ని పడ్డాయి ఏం కథ అని చెప్పేసి. మేమైతే కౌంట్ చేయలేదు. పడ్డట్టు సంచులు అయితే చేసేసినాం. అవన్నీ బయట తీసి పోసినాక అసలు ఎన్ని పడ్డాయి అని చెప్పేసి మేము కూడా చూస్తాం అన్నమాట. 7 పడేస్తా అనుకుంటా. పడ్డాయి మంచిగా పడ్డాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ దగ్గర గంటన్నర వల్లే ఈ వడ్డు స్టార్ట్ అయిన తర్వాత మాకు ఊకేమో అవి పాంప్లెట్లు పడి ఈసారి ఒక్కడి వల్లే. ఫస్ట్ మనం వచ్చినాం కదా రాగానే పల్లె కదా మొత్తం నర్వస్ అయినా అయితే ఒకటి పడ్డదా పాడం వచ్చింది. అన్నం కూడా తినడు ఇక 2 రోజుల దాకా. అదే మర్చిపోయినాం. అన్నం తినడం మర్చిపోయినాం. శేఖర్ గారు మన వాడు తేజ గారు అయితే మధ్యలో తినేసారు. ఇప్పుడు మేము తింటాం. ఇక అసలు ఆకలి అయితలేదు. నోటి గమనించినావా? గుడ్డు కలిపే వరకు ఇట్లా పాంప్లెట్లు పడతలేవేమో. ఇది వరకు 2 సార్లు పట్టినప్పుడు మనకు పాంప్లెట్లతోటే బోనియావు, పాంప్లెట్లే ఎక్కువ వాడు. ఇలా అసలు ఒక పాంప్లెట్ లేదు. అసలు చెల్ల పాంప్లెట్లు ఉన్నాయా లేదా అన్నట్టు అయిపోయింది. జిలేబీ అంటారు కదా అవి. జిలేబా చక్రాలు అసలు ఉన్నాయా లేవా అంటారు మరి. ఉంటాయి అన్న. అయితే గుడ్డు కలిపేసరికి నాకు తెలిసి. సో ఇప్పుడైతే ఇక్కడ 5 గాలాలు అయితే వేసి పెట్టినాం. అవి అట్నే ఉంటాయి. ఇక మేము తింటాం, తినేదాకా ఉంటాయి. ఒకవేళ పడ్డట్టుగా తీసేస్తాం. ఇక నువ్వు అందా ఇప్పుడు తినలో ఎన్ని పడతాయి అనుకుంటున్నావు? మనం తినేలో గ్యాప్లా 2 పడతాయి అనుకుంటున్నా. 2 పడతాయి నేను ఒకటి పడతా అంతే. ఒక్కటి పడుతుంది అన్నిట్లో. రవ్వే మళ్ళా రవ్వే వచ్చిందిరా. అమ్మా బతికి చిన్న పిల్ల చిన్నదైతే మంచిగా ఉంది. అన్ని గివే సైజు పడ్డాయి మ్యాక్సిమం. యా విజయవంతంగా మరొకటి. ఆగే తీసే. వెయిట్ భయ్యా మొత్తం వేరే ఇవ్వాలా. దీన్ని పిడి పెట్టే. ఇది ఒకటి ఉండదు తినేదాకా. సరే ఇప్పటి నుంచి తీసేస్తాం ఇక పడ్డట్టు. సో మాలో వచ్చేసి ఒక్కొక్కటి పడుతుంది అన్నారు. నేను 2 పడతాయి అన్న తినే లోపల. ఆల్రెడీ ఒకటి పడ్డది కాబట్టి ఇది కౌంట్ కాదు. ఇది కాదు అని చెప్పి అవునైతే మీకే నయం కదా. మంచి ఒకటి పడ్డది అంటే పడితే మనకు నయమే. ఇంకోటి పడితే నాది కరెక్ట్ అయితే. ఇంకోటి పడుతుంది మన భయం అవుతుందా? ఈ మాట ముచ్చట్లు ఇంకోటి పడితే పడాలి కానీ మేము తినేటప్పుడు అన్నాం కిర్రు అంటది. ఇప్పుడు నెక్స్ట్ దేని పడితే చెప్పాలన్న అవగాహన పడుతుంది. దాన్ని పడకపోతే పడుతుంది మళ్ళీ దీనికన్నా దాన్ని పడకపోతే పడ్డాయి నిడిచాడు. గీడ ఎండ చూడు. గీ ఎండ మన దేవతారం చూడు. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఎన్ని గణం పడతాయి అని చెప్పేసి. క్రేజీగా వచ్చింది అసలు వీడియో అయితే.
ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి గాయ్స్. పార్ట్ 3 పార్ట్ 4 కామెంట్ చేయండి. బర్రే ఎంత పడితే ఏం లాభం వీడు తినాడు జింగిడిగాడు. ఇవాళ తినబెడతాం. ఏదైనా తిన చేపకు ముద్దిచ్చినా లేదా? ఏ ముడ్డి నువ్వు ఇచ్చినావు నేను నేను ఇస్తున్నా. నేను ఇప్పిస్తావా? వీనికి ఇప్పిస్తారా? అంటే ఎవరికి ఇవ్వడానికి ఇస్తావరా? ఇష్టంగా ఉన్నాడు. ఎవరు దగ్గర బర్రె ఉండగా బర్రెకి పో. ఏ చదువుకుంటారా? నేను వచ్చినప్పుడే ఇయ్యాలా వాడు ఏ సభ వస్తున్నారా? తాకుతానే ఎట్లా ఎత్తున్నా పర్ఫెక్ట్ అయినా పార్ట్ 3 వరకు చూసినా. ఈ జింగిడియానికి పార్ట్ 1 పార్ట్ 2 లో ఏ రానోడు ఎవడు ఉన్నాడంటే వీడే. పార్ట్ 1 పార్ట్ 2 లో ఏ రాలే నీకు. ఏ రాలే. పార్ట్ 2 లేక కొంచెం జింగిడియాడు కూడా మంచిగా అయినా వీనికి ఏ రాలే. ఇవాళ మొత్తం రెచ్చిపిక్తుడు. వీనికి వేసినట్టుగా మాకు ఎవరికి వేస్తలేదు ఇవాళ. అందుకే డబ్బులని వీనికి అప్పేస్తున్నాం మేము. నేను ఓన్లీ స్టిక్లు ఇసురుతున్నా. చిక్కు వాడదు, చిక్కు వాడదు, పెద్దవాడు కాలం గుంజుకోపోతుంది. విజయవంతంగా మళ్ళీ ఇంకోటి పడ్డది. ఇగో ఫాస్ట్ వస్తుంది. చిన్నారా? ఇవే సైజు రా, ఇదే సైజు. అన్ని ఈ సైజే పడ్డాయి ఇలా మాక్సిమం. ఇంత పెద్దదానికి పడ్డది ఏమిటి ఇది? పెద్ద గ్యాల పడ్డది. భయ్యా బోలో భయ్యా ఇల్లేసావు షెర్లా. అయ్యా కానీ ఇది జారిపోతుంది, బాగా జారుతుంది. దిస్ వన్ కొద్దిగా చిన్ననే ఉంది ఇవరాగా పడ్డ వాటికంటే. ఏదేమైనా మస్తు పడుతున్నాయి ఇలా, మస్తు అనిపిస్తుంది. ఏదేమైనా మస్తు అనిపిస్తుందా? మొత్తానికైతే మేమే గెలిచినాం, రాజు నేను. మొత్తం అన్ననే దగ్గర తినేటప్పుడు వాడాలని చెప్పినాం. తినక ముందు వాడే, తిన్న తర్వాత వాడేది. దగ్గర చూసినావా? చుట్టూ అయితే ఇంత ముందుకు మనకు పెద్ద 2 పడ్డాయి కదా, అవి పడ్డ తర్వాత చాలా సేపటికి ఇంకొకటి అయితే పడ్డది. మన వాళ్ళు అడవికి దూరం ఉండేది క్యాప్చర్ కాలేదు. ఇప్పుడే ఫ్రెష్ ఇంకొకటి ఈ సైజ్ ఏ పడుతున్నాయి ఎవరు అన్ని. అప్పటి నుంచి ఏమనుకుంటున్నాం, ఈవినింగ్ అనుకుంటున్నా, ఈవినింగ్ వాడుతున్నాం. మధ్యలో ఒకసారి హవా వచ్చింది, అప్పుడే పడ్డాయి అన్ని. ఇది ఇప్పుడు పడ్డది. ఇంకోటి గుంజనే ఉండు అప్పుడు. అన్ని రవ్వులు అంటే కోసుకుంటారు మొత్తం బయట. మనకేమో రవ్వుల మీద రవ్వులు పడుతున్నాయి. ఎంజాయ్ ఫిషింగ్ అన్నారు కదా. మొత్తానికి అయితే పార్ట్ 3 అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. మేము కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు అసలు. పార్ట్ 1 పార్ట్ 2 కంటే గ్రాండ్ సక్సెస్. కొంచెం పడ్డాయి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎన్ని పడ్డాయి ఏం కథ అని చెప్పేసి ఇప్పుడు మీకు అయితే అన్ని చూపిస్తాం. ఇక ఆల్రెడీ మీరు ఫస్ట్ పడ్డ చేపకాడ నుంచి ఇప్పుడు లాస్ట్ పడ్డ దాని దాకా చూసిరు కావచ్చు. మొత్తం గాలన్నీ తీసేసి ఇప్పుడు ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతున్నాం. 12 డజన్ చూద్దాం మరి. అదే అనుకుంటున్నా, మేబీ 12 13 సంథింగ్. మొత్తం 3 పెట్టిన 1 2 3 4 5 6 7 8 9 10 11 మొత్తానికి అయితే మాకైతే. సో నేను చెప్పినట్టుగా 11 అయితే పడ్డాయి. టైసన్ గారు 12 అన్నాడు. 12 కాదు, దీంట్లో వచ్చేసి పెద్ద ఎన్ని పడ్డాయి అంటే 1 2 3 4 5 అనుకోవచ్చు. 5 పెద్దవి, 5 చిన్నవి. 5 చిన్నవి. ఇక సో ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిరా వీటిని. లేవరా? సో ఫైనల్గా ఇవి గాయ్స్ ఈ రోజు మేము చేసిన ఫిషింగ్. ఇన్ని చేపలు అయితే పడ్డాయి. ఇంతగానో మేము ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. అప్పటి నుంచి నేను అదే చెప్తున్నా. మేమే కొంచెం ఎగ్జైట్గా అయితే ఉన్నాం అనమాట. ఆ తినాలనే తిండి కూడా మర్చిపోయి మరీ చేపలు అయితే పట్టినాం ఇవాళ. సో ఇప్పుడు ఏం చేద్దామంటే వీటిని మనం వెళ్ళే దారిలోనే ఒక దగ్గర పొతం అయితే వేయించుకుందాం, తర్వాత ఫ్రై చేసుకుందాం. అది కూడా ఇప్పుడు మీకు వీడియో ముందు అయితే కనిపిస్తుంది అనమాట. ఇది రవ్వుగా గ్యాస్ కట్లే కనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఈ పొతం చేయించుకోవడానికి అయితే వెళ్దాం. చలో.
చిన్న చేంజ్. ఇంత ముందు మనం జస్ట్ చేపలు ఫ్రై చేసుకుందాం అనుకున్నాం కదా, ఫిష్లు చాలా పడే వరకల్లా మా వాళ్ళకి ఎక్కడ లేని ఒక చిన్న కోరిక అయితే వచ్చింది. ఏంటిరా హలో తాగుతురారా, తాటికల్ తాగుదాం అంటారు. ఇప్పటి వరకు తాగి మస్తు రోజులు అవుతుంది, కొన్ని ఏళ్ళు అవుతుంది తాటికల్ తాగక. ఈ రోజు మన చేపల ఫ్రై లోకి స్పెషల్ తాటి కళ్ళు. ఇప్పుడు అది తీసుకొని తాగుతా ఎందుకు తాగుతా అని ఫస్ట్ ఇట్లా కెమెరా చెప్పాడు, తర్వాత మెల్ల నేను తాగా. ఫోన్ చేసినాం ఆల్రెడీ గమలైనకి, చెట్టు మీద ఉన్నాడు దించకమని చెప్పినాం. మేము వచ్చిన తర్వాత దించాలి అంటే రారితాం మీకేమున్నది అంటుండు. కూరగాడ మనకి సెట్టర్ సెట్ చేసేసిండు. చూద్దాం, ఇంకా ఈ వీడియోలో కరెక్ట్ గా అనిపిస్తే నెక్స్ట్ ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం. మళ్ళీ ఒకసారి సపరేట్ కళ్ళు వీడియో చేద్దాం. ఊకేనా అంటే ఒకసారి సపరేట్ ఛాలెంజ్ 50K దావత్. చల్లాడు కళ్ళు తాగే చాలు. కళ్ళు ఛాలెంజ్ అన్న మంచిగా ఉంటది. సరే తీసుకుందాం. తాతో అరను తాగుతా. ఏదో మస్తు అవుతుంది. మీ అన్న చూస్తాడా వీడియో? అన్న చూడే మీ వాడు కళ్ళు తాగుతాడంట. మన కళ్ళు తెలుసు తాగుతానని, కళ్ళు తాగుతానని తెలుసు అంటే. చేపలు ఎక్కువైనాయి కదా, అందుకే ఇద్దరం కలుపుతున్నాం. ఒక దాంట్లోనే కలపచ్చు కానీ ఒక దాంట్లో పట్టాయి. దానికోసం అని ఇద్దరం మ్యారినేట్ చేస్తున్నాం. ఇక ఊగా మ్యాగ్నెట్ అయినప్పుడు ఇది జరుగుతుంది. మ్యాగ్నెట్ అంటే ఏంటో తెలుసా? అయస్కాంతం తెలుసు. చేపలు పొత్తం చేయించుకొని మళ్ళీ మన వర్క్షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాం. పొద్దుగాల నుంచి మానవుతోటి ఉన్న తేజ గారు అయితే వాడు వెళ్ళిపోయిండు. ఉండరా అంటే మనకి ఏదో ఎమర్జెన్సీ వర్క్ కూడా వాళ్ళు వెళ్ళిపోయిండు అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే చేపలు ఫ్రై అయితే చేసుకొని తిందాం. వీడు మంచిగా మ్యారినేట్ చేసి పెట్టేసిండు. ఎయిరా రైసన్ ఎయిరా. నువ్వు ఫ్రై అవుతున్నావు, కూర వండుతున్నావా? ఎట్లయితే చేప ముక్క ఒకసారి అన్నయ్య చూడు, ఒకసారి గివి చూపి శేఖర్. ఇగో కూర మొత్తం కూర చేస్తాడు, కూరనే చేస్తాడు. ఈడ ఇవి ఎందుకు చెప్పదా? ఇది ఫస్ట్ ఇట్లే పోతుంది, మెల్ల కవర్ చేస్తాడు. చేసి మళ్ళీ అలానే వేస్తాం. లేదు లేచా ఒకటి కూడా ఫ్రై అయినట్టు గింట తీసుకుంటుండు. లేదు అయిపోయినా ఆల్రెడీ. తినుడే దాన్ని తినవా? ఇప్పుడు తినవారా? తింటా కానీ అది ఇప్పుడు అరే ఎక్కడ రోడ్డు మీద పెట్టాడు ఇట్లా వస్తుంది పొగ. పొగ వాసనకి పోయే బండి ఇట్లా ఆగిపోతుంది. ఇక మేము ఎప్పుడైనా సరే చేపలు పొత్తం చేపిస్తే తలకాయలు వారేసొద్దు ఉంటుంది. ఇలా స్పెషల్ గా తలకాయలు అయితే దీని గురించి తీసుకొని వచ్చినాం. 11 తలకాయలు వీడు ఒక్కడే తింటాడు. ఇప్పుడు అంటే చేప ముక్కలు నీకు తలకాయలు కనిగనం అయితే ఇంకేంద్రా, తలకాయలు అన్ని నీకు సైడ్ పెట్టరా, మనం ముక్కలు తిన్నాం. చూస్తా ఫ్రై అయినాక తలకాయలు తినకుండా ఉంటారు. చూస్తా అట్లా వేసినాక ఏదో తింటా. మంచిగా అరే నాకు ఆ చెంచా కావాలరా. లేదు మీరు ఏది తీసుకురా అదే నేను అదే. నువ్వు ఇవి తినవా? అవేం తినా మరి ఆ చెంచి మంచిగా వస్తుంది. ఇచ్చుకపోతుంది కవర్ వేస్తుండు. నీకు తింటే మరతాయి అవి. ఫ్రై కావాలి ఇంకొంచెం. నేను కౌసు కొట్టుడు కాదు, ఈ జంగాల్లో తింటున్నాం కదా, నీతో తినబెట్టిన ఫస్ట్. ఏం లేదు హరా, మరి గానే ఈయన ఫ్రై ఇప్పుడు నడుతుంది. ఇప్పుడు ఇప్పుడు తినవారు ఇక తింటా.
గిది మంచిగా ఉంది, గిది మంచిదా? ఫ్రై అవుతుంది రా అది. నూనె మస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు మన ఫిష్ ఫ్రై ప్రోగ్రామ్ అయితే ఈ విధంగా నడుస్తుంది. ఆల్రెడీ 2 వాయిలు అయితే తీసినాం, తింటూనే ఉన్నాం తింటూనే ఉన్నాం. ఫుటేజ్ తీసుకుని మర్చిపోయినాం ఆల్రెడీ. ఒకసారి చూపిరా దగ్గరికి ఎట్లా అయితేనే మస్తు అయినాయి మొత్తం రవ్వులే. ఏమైనా టేస్ట్ ఉన్నాయా? ఇంకో మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి, ఉప్పు ఉందా లేదా. కొద్దిగా ఉప్పు తక్కువ వేసి జింగిడియాలు మ్యారినేట్ చేసినప్పుడు. ఫస్ట్ రౌండ్ కొద్దిగా ఖరాబ్ అయినాయి కానీ తర్వాత రౌండ్ సూపర్ వచ్చింది. చేసేదేవుడు పురాడు. సో ఫైనల్ గా ఇది గాయ్స్ ఈ రోజు మేము చేసిన ఫిష్ ఫ్రై. కానీ నాకు ఒకటి తేజ లేపే వరకు కొద్దిగా మంచి అనిపించలేదు. ఉదయం నుంచి 2 గంటల కష్టపడి అయినా వాడు ఉన్నది తినడుగా ఫిష్. తినాడు ఏం కాదు. నాకెందుకు మంచి అనిపించలేదా తేజ అంటే? అన్న నేను ఎట్టా తినగా అన్న, నేను పోతా అన్న అన్నాడు. కానీ వాడు ఉంటే జర ఫన్నీ అవు జర ఏదోటి. ఓకే పొద్దున్న మంచిగా వచ్చింది కానీ సో ఇలా ఫుల్ డే ఎఫర్ట్ దీని మీద పెట్టేసినాం. మంచిగా ఫిష్లు దొరికినాయి. ఇప్పుడైతే ఫిష్ ఫ్రై వేసుకొని తింటున్నాం. ఇది దగ్గర 2వ వాయి అనుకుంటా. ఇంకా 2-3 వాయిలు అయితే దీనిలో మొత్తం తలకాయలే ఉన్నాయి. మొత్తం తలకాయలేవి. టైసన్ గారి కోసం తెచ్చినాం కానీ మేము కూడా తినేటట్టున్నాం. చూద్దాం ఏమవుతుందో మరి. సో ఫైనల్గా ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో పైన 5K లైక్స్ కంప్లీట్ చేసినట్టయితే వితిన్ 15 డేస్లో మళ్ళీ వస్తుంది. ఈసారి ప్యూర్ గాలతో పడదాం. సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బై.